రాష్ట్రంలో నాయకత్వం మారిన ప్రభుత్వం మారిన ఎలాంటి మార్పు లేదని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అన్నారు. రాష్ట్రంలో వనరులు దోపిడీ చేయడం ఆగలేదని మండిపడ్డారు. లిక్కర్తో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తారని ఆరోపించారు. గత ప్రభుత్వ విధానాలే ఇప్పుడున్న ప్రభుత్వం కొనసాగిస్తుందంటున్న రామచంద్ర యాదవ్తో మా కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు అశేషంగా తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కనుక చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తాజాగా ఏదైతే మద్యం సంబంధించి కూడా గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా దాన్ని అవినీతిపాయం చేసినారంటే మళ్ళీ ఇదే కూటమి ప్రభుత్వంలో కూడా అదే విధానం కొనసాగుతుంది. అసలు రామచంద్ర యాదవ్ ఏమంటారో కూడా ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఏదైతే గతంలో కల్తీ మద్యం తయారు చేశారని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం విమర్శిస్తుంది, మరి ఇదే ప్రభుత్వంలో కూడా ఇదే విధానం వచ్చింది, ఎట్లా చూస్తారు అసలు? ఈరోజు ఇందుపల్లి యువత ఆహ్వానం మేరకు ఇక్కడికి చేయడం జరిగింది. రాష్ట్రంలో మనం చూస్తున్నాము, అధికారం మారినా, ప్రభుత్వం మారినా, నాయకులు మారినా రాష్ట్ర సంపదను, వనరులను పూర్తి స్థాయిలో దోపిడీ చేయడంలో ఆ విధానంలో ఎటువంటి మార్పు రాలేదు. ఈరోజు ప్రభుత్వాలు మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో లిక్కర్ పేరు చెప్పి యథేచ్ఛగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమము గత ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అదే విధానాన్ని కొనసాగిస్తూ మరో అడుగు ముందుకు వేసి లిక్కర్ని కల్తీ మద్యం తయారు చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకొని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసే కార్యక్రమం చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ఈరోజు విచారణ పేరుతో, సిట్టు పేరుతో వీళ్ళ యొక్క చీకటి ఒప్పందాల కోసము, భాగస్వామ్యం కోసము, జరిగిన దోపిడీలో భాగస్వామ్యం కోసము ప్రభుత్వ పెద్దలు వెంపర్లాడుతున్నారు. కానీ నిజంగా మద్యం యొక్క స్కామ్లో కానీ, నకిలీ మద్యం కేసులో కానీ నిజమైన విచారణ జరగడం లేదనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గూగుల్ డేటా టెక్స్ లాంటి పరిశ్రమలు తీసుకొస్తున్నాము. గతంలో అన్ని కూడా పరిశ్రమలన్నీ కూడా తరలి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు పరిశ్రమలు తరలి వస్తున్నాయి. నిజంగా ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉందనుకుంటారా? ఈరోజు పరిశ్రమల పేరు చెప్పి మరో దోపిడీ జరుగుతోంది. పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి పచ్చటి పొలాలు కార్పొరేట్ కంపెనీలకు, దోపిడీ కంపెనీలకు దోచిపెట్టే కార్యక్రమం పక్క జరుగుతుంటే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ లాంటి పేరు చెప్పి పర్యావరణాన్ని, అదే విధంగా తీర ప్రాంతాన్ని కూడా పూర్తిగా దోపిడీ చేసి ఉద్యోగాల పేరుతో లేదంటే మరో అంశం పేరు చెప్పి ప్రభుత్వము వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టే కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ డేటా సెంటర్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే డేటా సెంటర్ల ద్వారా, రేడియేషన్ ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, పర్యావరణం దెబ్బతింటుంది, తీర ప్రాంతం దెబ్బతింటుంది. ప్రభుత్వం యొక్క వేల కోట్ల రూపాయలు నిధులు వాళ్ళకి దారాదత్తం చేసే కార్యక్రమం జరుగుతుంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ ఉంటుంది. దీనివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పి ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో ఉన్న మన నైబర్ స్టేట్స్ అయిన కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా ఈ డేటా సెంటర్లను వ్యతిరేకిస్తుంటే మన ప్రభుత్వం మాత్రము వేల కోట్ల రూపాయలు డేటా సెంటర్లకి అప్పనంగా కట్టబెట్టి, భూములు కట్టబెట్టడంతో పాటు తీర ప్రాంతాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి జరుగుతున్న కుట్ర తప్ప ఇందులో పారిశ్రామిక అభివృద్ధి కానీ, ప్రజలకు మేలు కానీ, ఈ రాష్ట్రానికి మేలు కానీ జరగడం లేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారు. ఖచ్చితంగా ఈ డేటా సెంటర్ అంశానికి సంబంధించి అతి తొందరలోనే బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. అంటే రామచంద్ర యాదవ్ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆంక్షలు నింపిస్తూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రజాస్వామ్యంలో ఎక్కడికి వెళ్ళినా మాట్లాడే అవకాశం ఉంది, స్వేచ్ఛ ఉంది. కానీ ఎట్లా చూస్తారు రామచంద్ర యాదవ్ పైన ఇలాంటి ఆంక్షలు, ఇలాంటివన్నీ కూడా చూస్తారు? అంటే భారతీయ చైతన్య యువజన పార్టీ రేపు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుంది అనేటువంటి ఒక విధానాన్ని ఈ ప్రభుత్వం చూస్తున్నారవచ్చా? ఈరోజు రాష్ట్రంలో ఒక రకమైన మాఫియా రాజకీయం నడుస్తోంది. ఎందుకంటే అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ భూముల పేరుతోటో మరో అంశం పేరుతోటో దోపిడీ జరుగుతుంటే తేలు కుట్టిన దొంగల్లాగా ఇద్దరు లోపాయికారి ఒప్పందంతో రైతులను, మత్స్యకారులను మభ్యపెట్టి ఏమారిచ్చి
వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కడుపుల్లో మట్టి కొట్టి బలవంతంగా భూసేకరణ లాంటి అంశాలు చేపడుతుంటే దీనికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా మత్స్యకారులకు మద్దతుగా భారత చైతన్య యోజన పార్టీ పోరాటం చేస్తుంటే వీళ్ళ యొక్క చీకటి ఒప్పందాలు బయటపడతాయని చెప్పి ఈ రోజు ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా అప్రజాస్వామ్యంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాకుండా నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో వస్తాయి. అయితే ఇది అంటే ముఖ్యంగా రామచంద్ర యాదవ్ చెప్తున్న విధంగా కూడా రాష్ట్రంలో రెండు ప్రత్యామ్నాయ పార్టీలను కూడా ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా ఇప్పటికే విసుగు చెందున్నారు. ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ వైపు రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇప్పుడు ఏదైతే తీసుకున్నటువంటి కల్తీ మద్యం కావచ్చు, లేదంటే ఈ ఉద్యోగాల పేరుతో ఏదైతే యువతను మోసం చేస్తున్నారంటూ కూడా ఏదైతే బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, కృష్ణా జిల్లా గన్నవరం నుంచి.